అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లియో న్యూస్. జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్లో ప్రజల గొంతుకై ప్రశ్నించడానికి మొదలుపెట్టినటువంటి పార్టీ జనసేన పార్టీ. అయితే పవన్ కళ్యాణ్ గారి అధ్యక్షతన ఈ పార్టీ గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేట్తో దేశవ్యాప్తంగా సునామీ సృష్టిందనే చెప్పుకోవాలి. అయితే ప్రస్తుతం జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభ జరగనున్నటువంటి నేపథ్యంలో ఆ సభ యొక్క ముఖ్య ఉద్దేశాలు ఏంటి, తొలిసారి అధికారం చేపట్టాక తొలిసారి యొక్క ఆవిర్భావ సభ చేపట్టనున్నటువంటి నేపథ్యంలో దీని అన్నిటికి సంబంధించి పూర్తి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోసంపడి శ్రీనివాస్ గారు. సార్ నమస్కారం అండి. నమస్తే అండి. సార్ మొత్తానికి ముందుగా మీ పార్టీ 11 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని 12వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నటువంటి శుభ సందర్భంలో మీకు ముందస్తుగా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. అయితే ఇప్పుడు మొన్నటిదాకా ఓటమి చూసుకుంటే మీ పార్టీకి సంబంధించి సభలు పెట్టుకున్నటువంటి గ్రామాల్లో కావచ్చు, లేదా అక్కడ రైతులు కావచ్చు, వాళ్ళ ఇల్లు కోలుగొట్టినటువంటి పరిస్థితులు. ఇప్పుడు అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చాక పెట్టుకున్నటువంటి తొలి ఆవిర్భావ సభ, దీనికి ఏదైనా ప్రాముఖ్యత ఉందంటారా? ఏదైనా ఎజెండా అంటే మీరే ఉంటారు మొత్తం ఈ సభ గురించి. వెంకట్ గారు, జనసేన పార్టీ 2014లో పవన్ కళ్యాణ్ గారు ప్రారంభోత్సవం చేసిన తర్వాత, పార్టీని పెట్టిన తర్వాత చాలా తక్కువ మంది, అంటే గత అనుభవాలు కూడా గుర్తు చేసుకుని ఈ పార్టీని ఎంతకాలం కొనసాగిస్తాడు ఈయన అనేటువంటి మాటలు, చాలా అవమానాలు. అంటే పవన్ కళ్యాణ్ లాంటి ఒక సినీ రంగంలో ఒక చరిష్మా ఉన్నటువంటి వ్యక్తి, ఒక్క సంతకం పెడితే 100 కోట్లు తీసుకున్నటువంటి టాప్ హీరో, అటువంటి వ్యక్తి ఒక రాజకీయ పార్టీ పెట్టి తన సొంత సొమ్ములంతా ప్రజల గురించి ఖర్చు పెట్టి పడరాని మాటలు అంటే ఇన్ని మాటలు, ఎన్ని అవమానాలు, కుటుంబంలో ఉన్నటువంటి ఆ మహిళలను కూడా అవమానిస్తా కూడా భరించి కష్ట నష్టాలకు వచ్చుకుంటా ఒక పార్టీని నడుపుకుంటూ వచ్చారు. నేను ఇందాక చెప్పినట్టు చాలామందికి అనుమానాలు, ఈ పార్టీని కొనసాగిస్తాడా అని. 2014లో పార్టీ పెట్టినప్పుడు మన రాష్ట్ర విభజన జరిగినటువంటి పరిణామ క్రమంలో ఆంధ్రప్రదేశ్లో అప్పట్లో ఎలక్షన్స్కి ఇంకా పార్టీ మాది సంస్థాగతంగా పూర్తి నిర్మాణం జరగలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక దుష్టశక్తి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి అవుతే రాష్ట్రం సర్వనాశనం అయిపోతుందని ఆనాడే గ్రహించినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున తెలుగుదేశం, బీజేపీకి మద్దతు తెలిపారు. అనేక చోట్ల పర్యటించారు. ఆ రెండు పార్టీలకి ఓటేయండి అని చెప్పేసి. ఎక్కడ అతను ఆ రోజు ఆశించుంటే ఏదో ఒక పదవి ఆనాడే వచ్చేది, తీసుకోలే, అలా ప్రయాణం అయ్యారు. ఆ తర్వాత 2019 ఎలక్షన్స్ వచ్చినాయి. మళ్ళీ రకరకాలైనటువంటి మార్పులు అన్నీ కూడా. ఆయన కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా పోటీ చేసిన 2 చోట్ల కూడా ఓడిపోవడం, గెలిచిన ఒక్క ఎమ్మెల్యేని కూడా అప్పటి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు లాగేసుకోవడం. అటువంటి పరిస్థితుల్లో కూడా ఎక్కడా కూడా గెలుపు ఓటములతో సంబంధం లేకుండా ప్రజలతో ఉన్నారో, ప్రజల కోసం ఉన్నారో, ప్రజల కోసం పనిచేశారు. రాజకీయాల్లో అంటే కేవలం ఏదో ఎన్నికలు, గెలుపులు, సీట్లు, ఓట్లునే కాకుండా ప్రజాసేవ, రాష్ట్రాభివృద్ధి, అంటే ప్రజలు మనకి ఎంతో ఇచ్చారు, మనం తిరిగి ప్రజలకి ఏం ఇవ్వాలనేటువంటి ఆలోచనతోటి ఆయన ప్రయాణం సాగింది. నేను కూడా 2019 ఎన్నికలు అయిపోయిన తర్వాత ఫస్ట్ జాయినింగ్ నాది. చాలామంది అన్నీ అన్నారు, ఓడిపోయిన పార్టీలోకి, ఆయన ఓడిపోయిన 2 చోట్ల ఆ పార్టీలోకి వెళ్తున్నాం ఏంటి అన్నట్టుగా. నాకు తెలుసు, ఎందుకంటే ఆయన రాజకీయంగా ఫెయిల్ అవుతే వ్యక్తిగతంగా ఆయనకు వచ్చే నష్టం ఏం లేదు. ఆయన తిరిగి వెళ్ళి మళ్ళీ సినిమాలు చేసుకుంటే ఆయన పని బాగానే ఉంటుంది. కానీ సొసైటీకి నష్టం. ఏ విధంగా నష్టం అంటారు? పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి, అంత గ్లామర్ ఉన్న వ్యక్తి, డబ్బున్న వ్యక్తి, ప్రజాదరణ ఉన్న వ్యక్తి, ఆ వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చి ఫెయిల్ అయ్యాడు అంటే భవిష్యత్తులో మనం ఏం వెళ్ళగలం, రాజకీయాలు ఏం వెళ్ళగలం అనేటువంటి ఆలోచన యువతరంలో రాకూడదు. అది ప్రజాస్వామ్యానికి నష్టం. ఖచ్చితంగా ఈ వ్యక్తి వల్ల సమాజానికి ఖచ్చితంగా లాభం జరుగుతుంది, మంచి ఉద్దేశంతో ప్రజలకు ఎంతో కొంత సేవ చేయాలని ఆయన వచ్చాడు. కాబట్టి అటువంటి వ్యక్తిని కాపాడుకోవాలనేది మాలాంటి వాళ్ళందరూ తపన. ఆ తర్వాత పరిణామ క్రమాలు 2019-24 మధ్యన ఆంధ్రప్రదేశ్ ఒక చీకటి అధ్యాయం. 151 మంది ఎమ్మెల్యేలతో అధికారం వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడో, వ్యవస్థలు సర్వనాశనం చేశాడో మనంతా చూసాం. అటువంటి పరిస్థితుల్లో ఆ రోజు ఇప్పటంలో మాది పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభ పైన స్టేజ్ మీద నేను కూడా ఉన్నా. ఆయన ఆప్షన్స్ చెప్పారు. జనసేన ఒంటరిగా పోటీ చేయొచ్చు, లేదా జనసేన బీజేపీ కలిసి పోటీ చేయొచ్చు, లేదా జనసేన బీజేపీ తెలుగుదేశం కలిసి పోటీ చేయొచ్చు, ఏది ఏమైనా కూడా వైసీపీ వ్యతిరేక ఓటు చేయలేనివ్వను అనేటువంటి నినాదం ఆ రోజున ఇచ్చాడు ఆయన. దానికి కూడా అనేక మంది చుట్టుపట్టి మాటలు మా పార్టీలోనే అంతర్గతంగా, అంటే మళ్ళీ ఇన్ని సంవత్సరాల ప్రయాణం చేసాం, మేము గెలిపోవటంతో సంబంధం లేకుండా మీ అంట ప్రయాణం చేసాం, ఈ రోజున వచ్చి ఎవరినో ముఖ్యమంత్రి చేస్తాం, ఎవరినో గదినెక్కిస్తామంటారేంటి అనేటువంటి మాటలు అన్నీ కూడా బరాయించాడు ఆయన. అంటే ఒకటి ఆయన ఆలోచన ఏంటంటే, రాష్ట్రం బాగుంటే రాజకీయాలు ఎప్పుడైనా చేసుకోవచ్చు. రాష్ట్రం సర్వనాశనం అయిపోయినటువంటి ఈ క్రమంలో మనం రాజకీయాలు, ఎజెండాలు పక్కన పెట్టి కలిసి ప్రయాణం చేయలేనటువంటి ఏకైక మాటతోటి ఆయన ప్రయాణం చేసుకుంటూ వచ్చాడు.
దానికి ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గారు, ఎక్కడ నెగ్గాలో అక్కడ నెగ్గారు. దాని ఫలితాలు ఈరోజు చూస్తున్నాం. 164 మంది ఎమ్మెల్యేలతో అద్భుతమైనటువంటి అవకాశం మాకు ప్రజలు ఇచ్చారు. ఈ రోజుని 9 నెలల్లోనే ఎంత అద్భుతంగా రాష్ట్రం ముందుకెళ్తుందన్నది చూస్తున్నారు. ఏంటుంది ఈ పరిణామ క్రమాలన్నీ కూడా. చాలామంది వెంకట్ గారు మన భారతదేశ రాజకీయాల్లో గ్లామర్ ఉన్నటువంటి ఎంతోమంది రాజకీయాల్లోకి వచ్చారు. సినిమా రంగం నుంచి అక్కడి నుంచి అంటే అమితాబ్ బచ్చన్ గారు లాంటి వాళ్ళు, కమల్ హాసన్ గారు లాంటి వాళ్ళు, రజనీకాంత్ లాంటి వారు ఎంతోమంది రాజకీయాల్లోకి వచ్చారు, నిలబడలేకపోయారు. చిరంజీవి గారితో సహా ఆయన కూడా మంచి సీట్లు వచ్చినాయి కూడా నిలబడలేదు. ఆయన రాజకీయాలకి నాకు వంట పట్టం అని అంటే ఉద్దేశం ఆయన కూడా పార్టీని కాంగ్రెస్ పార్టీలో కలిసే పరిస్థితి వచ్చినప్పుడు ఈ వెయిటేజ్ని కూడా ఈయన మోసాడు. ఈయన ఎందుకంటే వాళ్ళ అన్నగారులో ఏం చేసేస్తాడో పార్టీని తిరిగి ఏ పార్టీలో కలిపేస్తాడు అనేటువంటి మాటలు కూడా పడ్డాడు. ఆయన ఈ అవమానాలను ఎదుర్కొన్నాడు. ఈయన ఒక పార్టీని పెట్టి నడపడం అంటే అందులోని సరైనటువంటి డబ్బు కూడా లేదు. అటువంటి పార్టీ నడపడం అంటే మాట ఎంత ఈజీ కాదు వెంకట్ గారు. పార్టీని ఎలా నడుపుకుంటూ వెళ్ళాలి, ఎక్కడా కూడా క్యాడర్ చెదిరిపోకూడదు. జనం అంటే మాకు మీటింగ్లు పెడితే లక్షలాది మంది ఫ్రీగా వచ్చేస్తారు, కానీ దానికి కూడా మెయింటైన్ చేయాలంటే బోల్డ్ ఖర్చు అవుద్ది. అదంతా కూడా తను ఒక సినిమా యాక్ట్ చేయడం, ఆ ప్రొడ్యూసర్ దగ్గర అడ్వాన్స్ వచ్చిందంటే ఆ అడ్వాన్స్ తీసుకొచ్చి పార్టీ ఖర్చు పెట్టడం, ఈ కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చారు. అదే సందర్భంలో 2019-24 మధ్యన అనేకమైనటువంటి కరోనా మనకు వచ్చిన పెద్ద ఉదాహరణ. కరోనా వచ్చినప్పుడు కావచ్చు, హుదూద్ తుఫాను, తిత్లీ తుఫాను కావచ్చు, లేకపోతే ఈ మధ్యకాలంలో అధికారులు వచ్చిన తర్వాత కూడా ఈ ఏమంటారో కృష్ణానది వరదలు కావచ్చు. ప్రతిసారి కూడా తన చేతిలో సొమ్ము ప్రజలకు ఖర్చు పెట్టడం. అన్నిటికంటే మంచి ఉదాహరణ కౌలు రైతులకి. గత 5 సంవత్సరాల్లో కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే 3,000 మంది ఆత్మహత్యలు చేసుకుంటే ఒక్కొక్క కుటుంబానికి ₹1,00,000 చొప్పున సాయం చేసేటువంటి కార్యక్రమం. కోట్లాది రూపాయలు. అందరూ అంటారు ఈయన సంపాదించుకుని దాచుకోకుండా పిల్లలకు కూడా ఉంచుకోకుండా ఏంటి ఖర్చు పెడతామంటే ఆయన ఉద్దేశం ఒకటే, డబ్బు వస్తూ ఉంటుంది పోతూ ఉంటుంది, ఇదంతే ఇది ఒక ప్రవాహం లాంటిదే అనేటువంటి తప్ప మిగిల్చుకోవాలి దాచుకోవాలని కూడా లేదు. కొన్ని సందర్భాల్లో పిల్లలకి సంబంధించినటువంటి ఫిక్స్డ్ డిపాజిట్ డబ్బులు కూడా తీసుకొచ్చి పెట్టేశారు. ఇవన్నీ తెలుసు మాకు. అటువంటి ప్రయాణం చేసిన తర్వాత ఈ రోజున మేము 11 సంవత్సరాలు పూర్తి చేసుకుని 12వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా మాది పార్టీ ఆవిర్భావ సభ అనే కంటే కూడా ఒక విజయోత్సవ సభ పిఠాపురాన్ని జరుపుకుంటున్నాం. అనేక మంది అనుమానంగా వ్యక్తం చేసినటువంటి వ్యక్తులే గతంలో ఈ రోజున పార్టీలోకి పెద్ద నాయకులందరూ కూడా ఈరోజు పార్టీలోకి వస్తున్నారు. గతంలో ఓన్లీ జనసేన పార్టీకి సంబంధించిన వారే ఉండరు. అనేక పార్టీల నుంచి వచ్చిన వ్యక్తులు కూడా ఈరోజు మాకు ఉన్నారు. రేపు అందరూ స్టేజ్ మీద కనబడబోతారు. అంటే ఒక విధమైనటువంటి చేంజ్ మాట. ఇప్పటంలో మీరు గుర్తుండే ఉంటుంది, ఇప్పటంలో మీటింగ్ పెడతానికి కనీసం ఆ రోజు ఆనాటి ప్రభుత్వం రైతులు ఎంత ఇబ్బంది పెట్టింది. ఆఖరికి ఆ ఊరు మీద కక్ష కట్టి రోడ్డు వెడల్పంట. ఎప్పటికీ ఎంత ఊరు దానికి మళ్ళీ పెద్ద వైండింగ్ అని చెప్పేసి ఇల్లు పాల్గొట్టి చాలా మీద కక్షతోరలు తీసుకున్నారు. అయినా కూడా అక్కడ ప్రజలు ఆగల. తర్వాత మచిలీపట్నం మీటింగ్ కూడా స్థలం విషయంలో రైతులు ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టారు. రైతులు ఎక్కడ ఆగల. నేను అంటుంది ఇన్ని ఇబ్బందులు, కష్టాలు, నష్టాలు అన్నీ ఓర్చుకుని ఈ రోజున ఆయన ఒక పార్టీ నడుపుకుంటూ వెళ్తున్నారు. చాలామంది ఇప్పటికే కూడా అనేక రకమైన ప్రశ్నలు వేస్తూ ఉంటారు. మొన్న కూడా ఆయన మాట్లాడుతూ ఈ కూటమి ఈ కలయిక మరో 15 సంవత్సరాలు ఇలాగే కొనసాగాలి, మరో 10 సంవత్సరాలు చంద్రబాబు గారు ఆరోగ్యంగా ఉండాలి, ముఖ్యమంత్రిగా కొనసాగాలి అనేటువంటి ఆయన భావం వ్యక్తం చేస్తున్నప్పుడు కూడా చాలామంది అంటే ఇంకో 10 సంవత్సరాలు ఆయనే ఉంటాడా, మరి నువ్వు ఎప్పుడు ముఖ్యమంత్రి అవుతావు, నువ్వు ఎప్పుడు చేస్తావు, మేమంతా మీ ఇంటనక నడుస్తున్నామంటే వేరే పార్టీ వాళ్ళకి సేవ చేయడమేనా. ఇన్ని ఒకటి కాదు వెంకట గారు. ఇంటర్నల్గా కూడా అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఉంటాయి. ఆయన ముఖం ముందు డైరెక్ట్గా ఎవడో మాట్లాడకపోయినా వెనకాల నుంచి ఈ సోషల్ మీడియాలో పోస్టులు, గుచ్చు ప్రశ్నలు ఇన్ని ఉంటూ ఉంటాయి. మేము అంటే నాయకుడు ఆలోచనలు అర్థం చేసుకోవాలి. ముందు మెయిన్ ఏ పార్టీకైనా వెంకట గారు నాయకుడి మీద నమ్మకం ఉండాలి. బాస్ ఈజ్ ఫైనల్ అనే తత్వంతో ఉండాలి తప్ప అంటే మనం పార్టీలకి అంటే ఏ పార్టీ అయినా కావచ్చు, నేను జనసేన అనే చెప్పట్లేదు, ఏ పార్టీ అయినా కావచ్చు, మన అధిష్టానానికి మనం బలం కావాలి తప్ప బలహీనత కాకూడదు. మనకి ఈ రోజున ప్రజలు అంటే ఎక్కడికి వెళ్ళినా మనతో ఎంత గౌరవంగా మాట్లాడుతున్నారో, మనతోటి ఇచ్చేస్తున్నారు అంటే మన వెనకాల ఉన్నటువంటి జెండా, మన వెనకాల ఉన్నటువంటి నాయకుడు అనేది గుర్తుంచుకోవాలి. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. అది తెలుగుదేశమా, జనసేన, బీజేపీ అని కాదు. పార్టీలోకి వచ్చిన కొత్త వ్యక్తులు కూడా పార్టీ ఇచ్చినటువంటి చక్కటి పదవులు అనుభవిస్తా కూడా నేను లేకపోతే పార్టీ లేదు అనుకున్నట్టుగా ఫీలింగు. నేను ఉదాహరణ కూడా చెప్తాను. నేను కుయ్యకపోతే తెల్లారదంట అనుకుంటుందంట కోడి కుయ్యకపోతే తెల్లరకుండా మానేస్తుందా. అలాగే కొంతమంది నాయకులు చంద్రబాబు గారు ఆయన్ని కూడా ప్రశ్నించడం, పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నించడం,
మేము ఎంతో కష్టపడి వచ్చామే, లేకపోతే పార్టీ లేదన్నంత ఫీలింగు, ఇబ్బంది అంటే అధిష్టానానికి ఇబ్బంది కలిగించేటువంటి పనులు చేయడం, బహిరంగంగా మాట్లాడడం, ఒక్కసారి అధికారంలోకి వచ్చేసిన తర్వాత, పదవులు వచ్చేసిన తర్వాత ఇంకా ఈ శాశ్వతం అనుకునేటువంటి ఫీలింగులు, రకరకాల వ్యాఖ్యలు కూడా బయటకు వచ్చినాయి. అవన్నీ కూడా అధిష్టానం ఎప్పటికప్పుడు సరి చేసుకుంటూ ఉంటాయి. అదేవిధంగా అంటే మా పార్టీలో అటువంటి విధానం లేకపోయినా కూడా నేనేమంటున్నానంటే కొంతమంది అటువంటి వ్యక్తులు కూడా ఉంటారు. మా వల్లనే పార్టీ నడుస్తుంది అన్నట్టుగా, మేము లేకపోతే పార్టీ ఏమైపోద్ది అన్నట్టుగా. ఎప్పుడైనా సరే జనసేన, తెలుగుదేశం, బీజేపీ పార్టీలు కార్యకర్తల పార్టీలు, నాయకుల పార్టీలు కాదు. నాయకులు వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. మా జనసేన ఈ 12 సంవత్సరాల ప్రయాణంలోనే ఎంతోమంది కొంతమంది నాయకులు వచ్చారు, వీళ్ళు బయటికి వెళ్ళిపోయారు. పవన్ కళ్యాణ్ గారు అలాగే ఉన్నారు, జన సైనికులు అలాగే ఉన్నారు. పార్టీ అలాగే ఉంటుంది. అలాగే తెలుగుదేశం పార్టీ 4 దశాబ్దాల చరిత్రటువంటి తెలుగుదేశం పార్టీలోకి ఎంతోమంది ఒక ఫ్యాక్టరీలో తయారైనటువంటి వ్యక్తులు వచ్చారు, బయటికి వెళ్ళారు. కానీ పార్టీ ఎలా ఉంది, కార్యకర్తలు అలాగే ఉన్నారు. అంటే ఇటు సైద్ధాంతిక భావజాలం ఉన్నటువంటి పార్టీలు, అదేవిధంగా కార్యకర్తల పార్టీలు ఇలాగే ఉంటాయి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఈ రోజున మేము చేసుకోబోయేటువంటి ఆవిర్భావ దినోత్సవం ఒక ప్రత్యేకమైనటువంటి ఆవిర్భావ దినోత్సవం. గతంలో పోరాటాలు చేసాం, ఈరోజు విజయోత్సవ సభ చేసుకుంటున్నాం. భవిష్యత్తు మా మీద మరింత బాధ్యత పెట్టింది. ఇదివరకు మళ్ళీ ఎవరిని విమర్శించేటువంటి అవకాశం మాకు లేదు. మా చేతికి పగ్గాలు వచ్చిన తర్వాత మేము బాధ్యతగా ప్రజలకు సమాధానం చెప్పుకోవాలి అనేటువంటి పరిస్థితిలో మేము ఉన్నాం. అద్దాల మేళలో ఉన్నాం చెప్పాలంటే. గతంలో జగన్మోహన్ రెడ్డిని ఇలా చేసావు, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎలా ఉంది అని విమర్శించాం. ఈరోజు విమర్శిస్తే సరే వాళ్ళు అలా చేసిన మూలం కదా పక్కన కూర్చోబెట్టాం, ఈరోజు మీరు అధికారంలో ఉన్నారు, మీరు ఏం చేస్తారనే ప్రశ్న ప్రజల నుంచి వస్తుంది. సమాధానం చెప్పుకోవాలి మేము. అందుకని చాలా బాధ్యతాయుతంగా చేసుకున్నటువంటి ఒక సభ ఇది. జన సైనికులు కావచ్చు, వీర మహిళలు కావచ్చు, అందరం గుర్తించుకోవాల్సింది. ఎందుకంటే మన కష్టాన్ని ప్రజలు గుర్తించారు. పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో వెనుదిరిగి చూడడం, 600 ఎన్ని కష్టాలైనా పార్టీని అలా ముందుకు నడిపిస్తారనే నమ్మకం ప్రజల్లో వచ్చింది. కాబట్టే 100% స్ట్రైక్ రేట్ తోటి 21 మంది ఎమ్మెల్యేలని నిలబెట్టి 21 మంది ఎమ్మెల్యేలని గెలిపించారు. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు కూడా తాను తీసుకున్నటువంటి శాఖల గురించి కావచ్చు, ఏదైనా కావచ్చు, అద్భుతంగా పనితీరు కనబరుచుకుంటూ వెళ్తున్నారు. ఏంటుంది ఇది వెంకట గారు, మేము 14వ తారీఖున చేసుకునేది ఒక విజయోత్సవ సభ. ఖచ్చితంగా నేను అనుకోవడం మినీ కుంభమేళలా వస్తారు జనం, మామూలుగా కాదు. మామూలుగానే పవన్ కళ్యాణ్ గారి సభ అంటేనే లక్షలాది మంది ఎలా వస్తారో తెలుసు. గంటలు ఒకవేళ లేట్ అయినా కూడా గంటలు అలా ఎదురు చూస్తూ ఉంటారు. అటువంటిది అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి సభ విజయోత్సవ సభ కాబట్టి నేను అనుకోవడం ఇందా చెప్పినట్టు ఖచ్చితంగా మినీ కుంభమేళ, ఆంధ్రాలో మినీ కుంభమేళ 14వ తారీఖున అక్కడ జరగబోతుంది. చిత్రాడ దగ్గర జరగబోతుంది. అద్భుతంగా జరగబోతుంది అది మాత్రం చెప్పగలను. థ్యాంక్ యూ సార్. Please subscribe to Leo News for more videos.